హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ఈ ఎస్బీఓ జాబ్స్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ఏంటి అప్డేట్స్ అంటే, ఆల్రెడీ మనం ఈ అప్డేట్స్ గురించి 4 days బ్యాక్ మనం ఈ అప్డేట్స్ గురించి విన్నాం. ఓకేనా. ఈ అప్డేట్స్ సంబంధించి ఏంటంటే, ఒక ఫామ్ అనేది రేపు ఈరోజు కానీ లేదంటే రేపు మార్నింగ్ కానీ మనకి నోటీస్ బోర్డులో ఒక ఫామ్ అనేది రిలీజ్ చేస్తారనమాట. ఆ ఫామ్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఫిల్ చేయాలన్నమాట. అంటే ఈ టాస్క్లు మనం చెప్పుకున్నట్టుగా మనం ఎస్బీఓ జాబ్స్ వర్క్ అనేది 3 విధాలుగా విభజించడం జరిగింది. అది మనందరికీ తెలిసిన విషయమే. ఈ మూడట్లో మీరు ఎందులో వర్క్ చేయాలి అనుకుంటున్నారో అనేది దాన్ని బట్టి మీరు ఆ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ మూడు విధాలుగా మనం విభజించారు కదా ఈ వర్క్ని. ఫస్ట్ది ఏంటంటే డిజిటల్ కంటెంట్ రైటర్ అనమాట. ఓకేనా. ఈ డిజిటల్ కంటెంట్ రైటర్ని ఎవరైతే ఎంచుకొనేసి వర్క్ చేయాలనుకుంటున్నారో, ఈ డిజిటల్ కంటెంట్ రైటర్కి కావాల్సింది ఏంటంటే కావాల్సింది ఏంటంటే ల్యాప్టాప్ అనేది కంపల్సరీగా ఉండాలి. ల్యాప్టాప్ అలాగే లేదంటే పీసీ ఉండాలన్నమాట. ఓకేనా. ల్యాప్టాప్ ఉండాలి లేదంటే పీసీ ఉండాలి. ఓకేనా. ముఖ్యంగా ఏంటంటే ల్యాప్టాప్ ఉండాలి, పీసీ ఉండాలి, అలాగే వాళ్ళకి ఏంటంటే సొంతంగా ఒక వెబ్సైట్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా. ఒక వెబ్సైట్ ఉండాలి లేదంటే ఒక బ్లాగ్ ఉండాలన్నమాట. ఓకేనా. పీసీ ఉండాలి లేదంటే ల్యాప్టాప్ ఉండాలి, వాళ్ళకి సొంతంగా ఒక వెబ్సైట్ అనేది ఉండాలి లేదంటే ఒక బ్లాగ్ అనేది ఉండాలి. అప్పుడు వాళ్ళు మాత్రమే ఈ డిజిటల్ కంటెంట్ రైటర్కి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. ఎప్పుడైతే వీళ్ళకి ఈ పీసీ కానీ లేదంటే ల్యాప్టాప్ కానీ వెబ్సైట్ కానీ లేదంటే బ్లాగ్ కానీ ఉంటుందో, వాళ్ళు ఈ డిజిటల్ కంటెంట్ రైటర్కి రేపొద్దున ఫామ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ ఫామ్ అనేది ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అలాగే ఇంకో విషయం ఏంటంటే, తర్వాత రెండవది డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్. ఓకేనా. ఈ డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్కి కావాల్సింది ఏంటంటే, మినిమం ఏంటంటే వాళ్ళకి ఒక యూట్యూబ్ ఛానల్ కంపల్సరీగా ఉండాలన్నమాట. ఓకేనా. ఒక యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట. యూట్యూబ్ ఛానల్ అనేది ఉండాలి. ఓకేనా. ఈ యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టయితే వాళ్ళకి ఈ డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్కి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. అలాగే దీంతోపాటు వాళ్ళకి ఫేస్బుక్ పేజ్ అయినా సరే ఉండొచ్చు, అలాగే ఒక ఫేస్బుక్ పేజ్ అని ఉండొచ్చు, లేదంటే వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో బిజినెస్ అకౌంట్ అని చెప్పి ఉండొచ్చు అనమాట. బిజినెస్ అకౌంట్ కానీ లేదంటే ఫేస్బుక్ పేజ్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ ఉండొచ్చు అనమాట. మెయిన్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్కి అనేది వాళ్ళు ఇంపార్టెంట్ అనేది ఇస్తుంది అనమాట. మెయిన్ యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టయితే వాళ్ళు ఈ డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్కి వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. ఒకవేళ సపోజ్ యూట్యూబ్ ఛానల్ గట్రా ఎవరికైనా మీకు లేనట్టయితే ఇంకొక టైం ఉంది కాబట్టి జస్ట్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసుకోవడం మంచిదన్నమాట. ఓకేనా. అలాగే డిజిటల్ కంటెంట్ రైటర్కి కావాల్సింది ఏంటంటే ల్యాప్టాప్ కానీ పీసీ కానీ కావాలి. అందులో ఏంటంటే వాళ్ళు బ్లాగ్ని ఎంచుకుంటున్నారనమాట. బ్లాగ్ అనేది సరే ఒక సపోజ్ లేనట్టయితే మీరు ఇంకా టైం ఉంది కాబట్టి మనం బ్లాగ్ అనేది రెడీ చేసుకోవచ్చు. లేదంటే యూట్యూబ్ ఛానల్ లేదన్నట్టయితే యూట్యూబ్ ఛానల్ రెడీ చేసి పెట్టుకున్నట్టయితే మీకు మంచి యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఎక్స్ట్రా మనీని ఇందులో సంపాదించుకోవచ్చు అనమాట. ఓకేనా. వాళ్ళు ఏంటంటే ఈ కంటెంట్ తగ్గట్టుగా మన కంటెంట్ అనేది మనం ఎంచుకోవాలి. వాళ్ళు కంటెంట్ అనేది గట్రా వాళ్ళు ఎవరనమాట. కంటెంట్ అనేది మనం ఎంచుకుంటాం. మన ఇష్టం వచ్చిన వీడియో మనం ఈ కంటెంట్ బట్టి మన వీడియోలు పెట్టుకుంటాము. ఆ వీడియోలు పెట్టుకుంటాం. వాళ్ళు ఏంటంటే మినిమం మంత్లీ ఏంటంటే ఒక 4 వీడియోస్ వాళ్ళు చెప్తారనమాట. 4 నుంచి 10 వీడియోస్ వరకు వాళ్ళు చెప్తారు మంత్లీ. ఓకేనా. ఇది మనం పెట్టుకున్నట్టయితే మనం డిజిటల్గా కంటెంట్ రైటర్కి ఎలిజిబుల్ అవ్వచ్చు. అలాగే డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్కి కూడా మన యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టయితే మనం ఎలిజిబుల్ అవ్వచ్చు అనమాట. ఓకేనా. ఈ మూడో కేటగిరీకి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి మైక్రో టాస్క్ అనేది ఈ మూడోది ఉంటుందన్నమాట. ఈ మైక్రో టాస్క్ వర్క్ అనేది ఉంటుందన్నమాట. ఈ మైక్రో టాస్క్ వర్క్ అనేది ఈ రెండాట్లో ఎవరైతే మీరు ఎంచుకోలేదో మిగతా వాళ్ళందరూ కూడా మనకి ఏంటంటే ఈ డిజిటల్ మైక్రో టాస్క్ని చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ మైక్రో టాస్క్లో చేసుకుంటూ మనం ఈ స్కిల్స్ ఉన్నట్టయితే, అంటే కంటెంట్ రైటర్గా నేను వర్క్ చేస్తాను అనుకుని వాళ్ళ స్కిల్ ఉన్నా, లేదంటే యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు ఫేస్బుక్ పేజ్ ఉంది, లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది అనుకున్నట్టయితే వాళ్ళు ఎక్స్ట్రా మనీ కోసం దీన్ని ఎంచుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ రెండు సిస్టంలు కూడా వాళ్ళు ఎంచుకోవచ్చు అనమాట. ఏంటంటే దాంట్లో కొంచెం
బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి, స్కిల్స్ అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు ఈ 2వ ఆప్షన్ అనేది ఎంచుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఆ విధంగా ఉన్నట్టయితే ఈ రెండిట్లో కూడా మనీ ఎర్న్ చేసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ రోజు కానీ లేదంటే రేపు కానీ మనకి దీనికి సంబంధించి వర్క్ సంబంధించి ఫామ్ అనేది మనకి ఎస్బీఓ నోటీస్ బోర్డులో మనకి ఫామ్ అనేది రాబోతుంది అన్నమాట, ఓపెన్ కాబోతుంది. అప్పుడు వాళ్ళు ఈ మైక్రోటాస్క్తో పాటు డిజిటల్ కంటెంట్ రైటర్గా వర్క్ చేయాలనుకుంటున్నారా, లేదంటే డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్గా వర్క్ చేయాలనుకుంటున్నారా అనేది వాళ్ళు ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేసి అక్కడ ఫామ్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫామ్ ఫిలప్ చేసే ముందు ఈ రెండాట్లకి కూడా రెండాట్లో కూడా ఎక్స్ట్రా మనీ కోసం ఈ రెండాట్లో ఏదో ఒకటి నేను చేయగలుగుతున్నాను అనుకోని మీరు గట్టిగా కాన్ఫిడెంట్ ఉండి మీ స్కిల్స్ ఉంటేనే మీరు ఫామ్లో ఈ 2 కూడా సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఓకేనా, సరదాగా తమాషా కోసం అని చెప్పి ఆ ఫామ్లో ఆప్షన్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నట్టయితే తర్వాత మీరు ఆ వర్క్ స్కిల్ కానీ మీ దగ్గర లేనట్టయితే ఆ వర్క్ మీకు చేయడం రాదు అన్నట్టయితే అది డిలీట్ చేయడానికి కానీ యాక్ట్ చేయడానికి కానీ అవ్వదన్నమాట. అప్పుడు మీకు ఏంటంటే అలాంటి పరిస్థితుల్లో మీ ఐడియా అనేది బ్లాక్ అవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, దాని గురించి మీరు ఫామ్ ఫిలప్ చేసేటప్పుడే నేను చేయగలనా లేదా, దీనికి సంబంధించిన స్కిల్ నా దగ్గర ఉన్నాయా, లేదంటే డిజిటల్ కంటెంట్ రైటర్గా చేయాలంటే నా దగ్గర ల్యాప్టాప్ లేదంటే పీసీ మన దగ్గర ఉన్నదా లేదా, సొంతంగా బ్లాక్ ఉందా లేదా అనేది ఒకసారి మీరు ఆలోచించుకునేసి అప్పుడు మీరు ఫామ్ అనేది ఫిలప్ చేయడం మంచిదన్నమాట. ఓకేనా, ఈ విధంగా మీరు ఆలోచించుకునేసి అప్పుడు ఫామ్ అనేది ఫిలప్ చేయండి. తర్వాత ఏంటంటే విత్డ్రాల్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే విత్డ్రాల్ అనేది ఆల్రెడీ మనం పెట్టడం జరిగింది. ఈ విత్డ్రాల్ అనేది ఈ మంత్ ఎండ్కి రావడం జరుగుతుంది. లేదంటే డిలే అయ్యే అవకాశం ఉంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కూడా డిలే అవ్వచ్చు అని చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే ఈ మంత్ ఎండ్ కల్లా అవ్వచ్చు, లేదంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కల్లా మనకి లేట్ అయ్యే అవకాశం కూడా ఉందని శంకర్ సార్ చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా, అలాగే ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే ఇంకా ఐడి బ్లాక్ ఉంది నా ఐడి బ్లాక్లో ఉందని చెప్పి మెయిల్ పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా మెయిల్ అన్నీ ఈ ఐడి బ్లాక్ సంబంధించి మెయిల్స్ గట్రా వెళ్ళిన తర్వాత వాళ్ళకి కూడా ఒక ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. వాళ్ళకు ఆప్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఐడి అనేది ఓపెన్ అయిన తర్వాత అప్పుడు మనం వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఈ వీక్ ఎండ్ కానీ లేదంటే నెక్స్ట్ వీక్ కానీ మనకి వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. వీళ్ళకి కూడా ఒక ఆప్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి కూడా విత్డ్రా ఆప్షన్ సపరేట్గా పెట్టడం జరుగుతుంది. వాళ్ళు కూడా విత్డ్రా పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం నెక్స్ట్ వీక్ నుంచి మనకి వర్క్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇదనమాట ఈరోజు అప్డేట్స్. ప్రతి ఒక్కరు కూడా ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ స్కిల్స్ మన దగ్గర ఉన్నాయా లేదా, ఈ వర్క్ మనం చేయగలమా లేదా అనేది ఒకసారి గుర్తుపెట్టుకునేసి అప్పుడు మీరు ఫామ్ అనేది ఫిలప్ చేయడం మంచిది. లేదంటే మీ ఐడియా అనేది బ్లాక్ అవుతుందన్నమాట. ఈ విషయం మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరును. ఓకేనా, ఇదనమాట ఈరోజు అప్డేట్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.